వీళ్ళందరూ కవర్ చేసుకున్నాను. మీరు ఎందుకు పదండి మీరు సార్ ఇక్కడండి. సార్కి ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. రమేష్ మొన్న పవన్ కళ్యాణ్ కూడా తీసుకుంటా. పవన్ కళ్యాణ్ ఇక్కడ అరే వాడు కనపడాలి కదా ఆ లేడీస్ అంటే మా లేడీస్ కౌన్సిల్ బయలుదేరుతున్నారు. మీరు జనరల్గా డైరెక్ట్ అమ్మవారి గుడి దగ్గర కొట్టేసుకున్నాము. మా బాబు ప్రత్యేక డైరెక్షన్. నేను రోజు బస్ స్టాండ్కి విజయవాడ నుంచి బస్సులు కూడా చాలా మంది ప్యాసింజర్ మాట్లాడడం. ఖచ్చితంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద డిస్కస్ జరుగుతుంది. తప్పకుండా దానిలో కూడా ఏదైతే కోదాడ పోయే బస్సు కావచ్చు, లేదా మదిరిపోయే బస్సు కావచ్చు, వైరా కావచ్చు, చిత్రాల బస్సు కూడా వాళ్ళతో కూడా మహిళల బస్సుని మన బోర్డర్ వరకు ఫ్రీగా పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అది కూడా తప్పకుండా కూడా వీళ్ళు ఫ్రీగా వెళ్ళొస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే బస్సు 120 రూపీస్ ఫీజు కాకుండా సిటీ బస్సు ఒక్కొక్కటికి ఆ బస్సు సిటీ బస్ ఎక్కడ చూస్తే చాలా మంది దాడిలో అర్పణ చేస్తే పూర్తిగా ఎక్కువ శాతం హాస్పిటల్ పని మీద లేక కాలేజీ పోయి రావడం అలా తప్ప అనవసరంగా పోవడం అనేది పూర్తిగా రిలేట్ చేసుకున్న తప్ప మిస్యూజ్ చేయట్లేదు. ఎక్కడానికి దిగడానికి ఏంటి ఏమ్మా ఆర్టీసీ బస్ ఫ్రీనా హ్యాపీనేనా? ఇప్పుడు ఫస్ట్ ఎక్కటమా? సంతోషం. టికెట్ అడగరు మీరమ్మా?
బస్ టికెట్ లేదు కదా ఈ రోజే ఏం గారు ఇవాళ నువ్వు స్టార్ట్ నీకు స్కూల్ మీరమ్మా అంతకుముందు ఎక్కారు బస్సు ఫ్రీ బస్ అయితే ఫస్ట్ అందరూ ఒకసారి ఫస్ట్ స్టాండర్డ్ ఏంది ఓకేనమ్మా నువ్వేం చదువుతున్నావు సెకండ్ ఇయర్ ఏమ్మా మీరు ఎక్కడ బయలుదేరారు పక్కపేట ఫ్రీ బస్ టికెట్ డబ్బు టికెట్ కార్డు ఆధార్ కార్డు తెలియదా తెలుసులే గానీ ఊరు వెళ్ళా తెలంగాణ అడుగుతుండే ఏమ్మా మీరు ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు మక్కపేట ఇదే ఫస్ట్ టైం ఎక్కారు ఫ్రీ బస్ ఇలా ఫస్ట్ టైమేనా నువ్వేం చదువుతున్నావు తెలంగాణ ఓకేనమ్మా ప్యాసింజర్ ఒకరు తీస్తే అందరికి వస్తాయి ఎందుకు